నేను నా భర్త బయటికి వెళ్లి కారులో పెట్రోల్ అయిపోవడంతో పెట్రోల్ పోసుకొని మెయిన్ రోడ్డుకి వచ్చాం. అంతలో ఒక ఆమె తన కారులో వేగంగా వస్తూ మా కారును చూసి వేగం తగ్గించి నెమ్మదిగా ఆపింది. నా భర్త ఆమెను ముందుకు పోవచ్చు అంటూ చేయి చూపాడు. ఆమె కారును ముందుకు తీసుకెళ్లి ఆపి సంతోషంగా దిగి క్రాస్ చేస్తుండగా అంతలో మరొక కారు ఆగడం, డోర్ తెరుచుకోవడం, అటుగా వెళ్లబోయిన ఆమెకు కార్ డోర్ తగిలి కిందపడి దెబ్బలు తగలడం అన్నీ ఎలాంటి వ్యవధి లేకుండా జరిగిపోయాయి. ఆమెకు దారి ఇచ్చి ముందుగా వెళ్లకుండా వెనక్కు తగ్గినందుకు మేము తప్పించబడ్డాం. వెనుకగా ఎవరైనా వస్తున్నారా లేదా అనేది ఒకసారి చూసుకొని ఆ డ్రైవర్ డోర్ తెరవడం కొద్దిగా ఆపినట్టయితే ఆ ప్రమాదం జరిగేది కాదు. ఆ విధంగా జరగకపోయినట్లయితే అనే మాట మనకు అనిపించినప్పటికీ అంతగా అర్థవంతమైనది కాదు. మన జీవితాల్లో చాలాసార్లు ఇదే అంటాం. అలా జరగకపోయి ఉంటే లేక ఇలా జరిగి ఉంటే అని అంటాం. అనుకోని విధంగా ఏదైనా జరిగితే మనం సాధారణంగా అనేది ఇదే. నా కొడుకు ఆ కోర్స్ చదివి ఉంటే ఈరోజు పెద్ద ఉద్యోగంలో ఉండి ఉండేవాడు, లేక నేను మరికాస్త ముందుగా పరీక్షించుకుని ఉంటే క్యాన్సర్ నుండి బాగుపడేదాన్ని. ఇలాంటి ఎన్నో అనుకుంటాం. సమస్యలు, బాధలు ముందుగా చెప్పిరావు. గతాన్ని గూర్చి బాధపడ్డం, ఫిర్యాదు చేయడం వల్ల కూడా ఎలాంటి ఉపయోగం లేదు. కొన్ని విషయాలు, సంఘటనలు ఒక్కొక్కరి జీవితంలో దేవుడే అనుమతిస్తాడు. ఏ కష్టం లేక విచారానికి గురైనా ఫిర్యాదు చేయకూడదు. ధైర్యంగా ఎదుర్కొని దానిలో నుండి బయటకు రాగల శక్తిని పొందాలి. ఆ శక్తి దేవుడే ఇవ్వగలడు. మరి మన అనుదిన జీవితంలో అలాంటి శక్తిని దేవుని నుండి పొందుకోవడానికి ప్రయత్నిద్దామా?